తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎట్టకేలకు రేపు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల సందర్భంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని కూడా విడుదల చేయడం అయితే జరిగింది. రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్ల పైన భారీ అప్డేట్స్ అనేది భారీ ఎత్తున ఒక అదిరిపోయే శుభవార్తను ఈ పెన్షన్ లబ్ధిదారులకు విడుదల చేయబోతున్నారు. కొత్త పెన్షన్లు రూ. 4,016 మొదటిగా ఇటువంటి జిల్లాలలో పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందంట. అంతేకాకుండా ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చూసుకున్నట్లయితే వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా వితంతువులు, బీడీ కార్మికులు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలకు సంబంధించిన కొత్త తాజా సమాచారాన్ని విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్లు మే నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఈ జూన్ నెలలోనైతే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ పెన్షన్లు కూడా ఎవరి జిల్లాలలో ఎవరి ఖాతాలలో మొదటగా విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను జమ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారంని తెలియడానికి వీడియోని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అంతేకాకుండా చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది, ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఇంకా మా ఖాతాలలో జమ కాలేదని. సో అటువంటి వారందరికి కూడా ఆ పెన్షన్లు 2 నెలల పెన్షన్లు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ప్రూఫ్తో సహా ఇక్కడ అప్డేట్స్ అనేది చెప్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఆ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. మీరు కూడా ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ల పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కొత్త పెన్షన్లను వచ్చిన నెల నుంచే ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ పెన్షన్లను ఇంకానైతే జమ చేయలేదు. దీనిపైన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు, అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇంకా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా అని. ఇక దీనిపైన తాజా సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. మనకైతే రాబోయే ఎన్నికల సందర్భంగా మనకి ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో దానికి సందర్భంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మనకి భారీ పెద్ద పెద్ద శుభవార్తలు అనేది రాబోతున్నాయి. అంటే ఈ 2 నెలలలో ఈ పెన్షన్లను పంపిణీ చేసే మనకైతే హామీని అయితే నెరవేర్చుకోవడానికి కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట. చూడాలా ఈ కొత్త పెన్షన్లను ఆగస్టు నెల నుంచి ఇస్తారా, జూలై నెల నుంచి ఇస్తారా అని. మే నెలకు సంబంధించిన పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. దాదాపు రేపు 1,00,000 నుంచి 2,00,000 మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ పెన్షన్లు దాదాపు 20 నుంచి మనకైతే 15 రోజుల పాటు జూలై 2వ వారం వరకు విడుదల చేస్తామని, రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ పెన్షన్లు సరైన టైంకి మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే విడుదల చేసిన వెంటనే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.